ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కంధంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 30 వచనం. మరియు దేహత్యాగ కాలమున ఇంద్రియంబల తోడి సంగమంబు విడువని వాడు వాని తోడ గుణ సముదాయ రూపంబకు బ్రహ్మాండమునందు ఖేచర సిద్ధ విహార యోగ్యంబును అణిమాలిక సకలైశ్వర్య సమేతంబు అయిన పరమేష్టి పదంబు చేరు. విద్యా తపోయోగ సమాధి భజనంబు చేయుచు పవనాంతర్గత లింగ శరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళ గతి అని చెప్పుదురు. ఏరికన్ కర్మముల అట్టి గతి పొంద సఖ్యంబు కాదు. యోగియగు వాడు బ్రహ్మలోకంబునకొన్ ఆకాశ పదంబునం పోగుచు సుషుమ్నా నాడి వెంట అగ్ని అను దేవతం చేరి జ్యోతిర్మయం అయిన తేజమ్మున నిర్మలుండై ఎందును తగులు పడక తారామండలము మీద సూర్యాది ధ్రువాంత పదంబుల క్రమంబున అతిక్రమించి హరి సంబంధమైన సుమారక చక్రంబుంజేరి ఒంటరి ఎగుచు పరమానుభూతంపైన లింగ శరీరంబుతోడ బ్రహ్మ విధులకు ఎలవైనటువంటి మహర్లోకంబు వచ్చి మహాకల్పకాలము క్రీడించు కల్పాంతంపైన అనంత ముఖానల జ్వాలా దందహ్యమానంబగు లోకత్రయంబును ఈక్షించుచు తన్నిమిత్త సంజాతానల దాహంబు సహింపజాలక. భావము: శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదిలిన వాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండములో కేచరులు సిద్ధులు విగరించడానికి అనువైనది అణిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినట్టి బ్రహ్మలోకం చేరుతాడు. విద్య తపస్సు యోగం సమాధులను అనుష్ఠించి లింగ శరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల వెలుపల సంచరిస్తూ ఉంటారని పెద్దల మాట. కర్మలతో ఎవరు అలాంటి స్థానం పొందలేరు. బ్రహ్మలోకాభిముఖుడైనటువంటి యోగి సుషుమ్నా నాడి ద్వారం నుండి బయలుదేరి ఆకాశ మార్గంలో పయనిస్తూ అగ్నిదేవతను చేరుకుంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు నశింపజేసుకుని నిర్మలుడై భాషిస్తాడు. అతడు దేనిలోనూ తగులుకొనడు. నక్షత్రపథం గడిచిపోతాడు. ఆపై సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకు మండలాలన్నీ వరుసగా దాటుకుంటాడు. తుదకు విష్ణు సంబంధమైన సింసుమార చక్రం చేరతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం వరకు అందే క్రీడిస్తాడు. కల్పాంతంలో అనంతుని వదనం నుండి వెలువడే కరాళాగ్ని జ్వాలల్లో దగ్ధమైపోతున్న త్రిలోకాలను చూస్తాడు. అందువల్ల జనించే అగ్నిదాహం సహించలేక అక్కడ నుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు. అక్కడే నివసిస్తాడు. 31వ పద్యం. ఇలమీద మనుబొలు ఈరేడ్వురు జను వేళం దివసమై చోట తిరుగుచుండున్ మహనీయ సిద్ధ విమాన సంఘం లెందున్ దినకర ప్రభములై తేజరిల్లు శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ నిబహంబులెందు జనింపకుండున్ విష్ణుపద ధ్యాన విజ్ఞాన రహితులన్ శోకంబులు ఎందుండి చూడవచ్చు. పరమసిద్ధయోగి భాషణామృతమెందు శవణ పర్వమగుచు జరుగుచుండున్ అట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్యా మరల రాడువాడు. ఇలన్ భూమి మీదన్ పైన మనువులు ఈరేడుగురు 2 ఏడులు అనగా 14. సనున్ పోయిన వేళన్ సమయమునకు దివసము ఒక పగలు అయి అగునట్టి ఎచ్చోటన్ ఎక్కడైతే తిరుగుచున్ జరుగుతూ ఉండునో మహనీయ మహిమకలవారి అనగా గొప్పవారి సిద్ధుల యొక్క విమాన ఆకాశయాన సాధన సంఘములు సమూహములు ఎందున్ ఎక్కడైతే దినకర సూర్యుని ప్రభములు కాంతులు అయ్యి తేజరిల్లున్ ప్రకాశించును శోకము
జర ముసలితనము, మృత్యు మరణము, శోషణ శుష్కించుట, భయ భయము, దుఃఖ దుఃఖముల, నివహంబులు సమూహములు ఎందున్ ఎక్కడైతే జనింపకుండున్ పుట్టకనే ఉండున్ ఉండునో విష్ణుమూర్తి యొక్క పాదముల ధ్యానించు విజ్ఞాన నేర్పులు రహితుల లేనివారి శోకంబులు దుఃఖములు ఎందున్ ఎక్కడ ఉండి చూచుటకు వచ్చున్ అవకాశం ఉన్నదో పరమ మహోన్నత సిద్ధి పొందిన యోగుల భాషణముల ప్రవచనములు అమృతము ఎందున్ ఎక్కడైతే శ్రవణ చెవులకు పర్వము పండుగలు అగుచున్ అయ్యి జరుగుచు ఉండునో అటువంటి బ్రహ్మ యొక్క లోకము ఫలము అందున్ లోపల నివసించును రాజులలో వరుడా శ్రేష్ఠుడా మరలన్ వెనుకకు మరలి రాడు వాడు భావము. నరేంద్రోత్తమ, భూలోకములో 14 మనువులు పుట్టి గిట్టే కాలమంతా కలిస్తే బ్రహ్మలోకములు ఒక పగలవుతుంది. అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతూ ఉంటాయి. శోకం, వార్ధక్యం, మృత్యువు, వృషత్వం, భయం, దుఃఖం ఇలాంటి బాధ అక్కడ లేవు. హరిచరణాలను ధ్యానించాలనే తెలివి లేక మూఢులైనటువంటి వారి శోకస్థితి బ్రహ్మలోకం నుండి గమనించవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులు యోగులు అమృతప్రాయంగా సంభాషించుకోవడాన్ని చెవుల పండుగగా అక్కడ వినవచ్చు. అలాంటి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. మళ్ళీ ఆ లోకం నుండి తిరిగి రాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.